ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. సాధారణంగా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటుగా అరటి పండును కూడా కలుపుకుని తింటూ ఉంటాం. అరటి పండును తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కూడా. అందులోనూ అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని అందరికీ తెలుసు. కానీ మరి అరటి కాడ గురించి, దాని ప్రత్యేకత గురించి కొందరికే తెలుసు. అందులోనూ అరటి కాడను చాలా మంది వ్యర్థ పదార్థంగా పారేస్తూ ఉంటారు కూడా. కానీ అరటి కాడలో మనకు తెలియని పోషకాలు ఎన్నో ఉన్నాయి. మనిషి ఆరోగ్యాన్ని ఇది ఎట్లా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. అరటి కాడ దాని సహజ గుణాలను కలిగి ఉండి మూత్రపిండాల వ్యాధులను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో తయారైన రాళ్లను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం ప్రతిరోజు తినే ఆహార పదార్థంతో పాటుగా అరటి కాడతో చేసిన పదార్థాలను కూడా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మూత్రపిండాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా చాలా మందిలో మలబద్ధక సమస్య అధికంగా ఉంటుంది. అరటి కాడలో ఉండే ఫైబర్ అనే పదార్థము మలబద్ధకాన్ని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. అరటి కాడను మనం ఆహారంతో పాటుగా తీసుకుంటే మన శరీర బరువు కూడా తగ్గిపోతుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అరటికాడను నేరుగా మనం తినలేం కాబట్టి అరటికాడను జ్యూస్ రూపంలో తయారు చేసి ఆ జ్యూస్ ని సేవిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అధిక బరువుతో ఇబ్బంది పడటం కన్నా అరటిపండు కాడ రసాన్ని తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అరటికాడ శరీరంలో ఉండే రక్తపీడనాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్లు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి స్థాయిని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని ద్వారా మనకు రోగాలను కలుగజేసే బ్యాక్టీరియాను నిలిపివేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలోని కండరాల పనితీరును పెంచుతుంది. అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. మన శరీరంలోని ద్రావణాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి అరటికాడను ఆహారంగా తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచి అరటికాడను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఆరోగ్యంతో జీవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.